రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలు. మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ. ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ. మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? నీది కాదు. మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది. తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. ఎవరు? ఇంకెవరు? మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ 1 అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ 1 అవుతారా? ఏం నేర్చుకునేది? మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడిది అనితే స్టేట్ అవతల పడ్డు. పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి? చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు మీరేం వర్రీ అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంపతగా మనవాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైదన్ గడు వస్తున్నాడు, ఆకు ముయ్యండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకో చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి, ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల బైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికాలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు, అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. మీరు లేటెస్ట్ గెటప్ లో గ్రేటెస్ట్ డాన్ లో ఉన్నారు. ఈ కంపెనీలో CEO లో ఉన్నారు. టచ్ చేసేవరా, నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు చెమరుస్తా. కళకళకేమో కళగొడ పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ రానైనందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నాకు తెలియకుండా అది ఎప్పుడయ్యారు? టీవీలో చెప్పారా? విదేశాలకు వెళ్లే ఆటగాళ్లు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మద్దతు చేస్తే ఇంటర్నేషనల్ రానా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్ ని. ఏ సచిన్ మాట్లాడుతున్నాను. యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన ఢిల్లీకి మహారాజ్ పెట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. मैं MS नारायण बड़ा डॉन है, तुम्हारा बड़ा फैन है. आपका रिकॉर्ड अच्छा है, बैटिंग बहुत अच्छा है. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. సచిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ ఎవరినైనా చంపాలా? నేను సచిన్ కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే, నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా, నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా?
కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సింది అమ్మాయినా? ఏ అమ్మాయినైతే చంపరా? అబ్బే లేడీస్ అయితే 5 లక్షలు ఎందుకని? తగ్గిస్తారా? 25 లక్షలేనా అనబోయి 25 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడాళ్ళకి ఏం తక్కువ? ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? బట్టలు నాకు అందరూ సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి. లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి. దాన్ని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు. ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్యలోనే అరగంటలో మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్క్ తగిలిస్తున్నారు. ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే. బయలుదేరండి, ఫ్లైట్ టైం అవుతుంది. పిచ్చోడన్నారు, మనిషి చూస్తే జెంట్లమెన్లా ఉన్నాడు, పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. నో 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 నో, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమిన్. సార్ నా పేరు పాండురంగారావు అండి. అందరూ నన్ను ముద్దుగా పాండు అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్, సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి. అంటే అంటే లే సార్, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. టోటల్గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్. ఓహో, కూర్చో. పర్లేదులేండి సార్. కూర్చో. ఆ, నిలబడు. అలాగే. కూర్చో. ఆ? కూర్చో. నిలబడు. నిలబడు. కన్ఫర్మ్డ్గా పిచ్చాడే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. కమాన్. ఎక్కడికి సార్? కమాన్. ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా? భలేవాడు సార్. దీనికి మీరు ఎక్కడి నుంచి లేచి రావారా? ఒరే నువ్వు వెళ్ళి ఫ్యాన్ వేసినా అంటే నేను వేసేవాడిగా. ఆ ప్లగ్ లో వేలు పెట్టు. ప్లగ్ లో వేలు పెట్టాలా? ఎందుకు సార్? నేను బొమ్మలు చూడాలి. నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్. నేను చెప్పిన పని చేయడమే నీ పని. నువ్వు పెడతావా నన్ను మీరు పెట్టమంటావా? పెట్టడం ఎందుకులేండి సార్, నేనే పెడతాను. కరెంట్తో గేమ్స్ ఏంటి సార్? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంత పిచ్చుడు దొరికానంటరా బాబు. ఆ. ఆ. సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్? ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి. బొమ్మలు భలే కనపడుతున్నాయి. కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి సారా దాగి 7 దగ్గర డాన్స్ చేసేవాళ్ళగా చిందులేంట్రా నువ్వు? ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి? ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో. మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి. నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముచ్చు. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తుకెళ్ళిందో ఏమిటో. ఉండు, ఏమండి ఒక వేణు కొనుక్కొద్దాం రండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో ఇది ఇటో అటో తేలితే దంపతులు ఇద్దరం ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిని పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజీ తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ. గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు. పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం. ఛాయ్ ఏమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం కదా ఆగదులేండి. జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హైగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలకు లక్షలు గడించొచ్చు అంటున్నాడు. మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ? నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి, నిద్రపో. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్